ఒక నవ్వు అనిపించింది ఏంటంటే పేపర్ చూడగానే భవిష్యత్తు భయం వేస్తుంది నాకు. సాక్షి రాసుకుందంటే సాక్షి ఎదురు పైనే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటుంది ఆ పేపర్లో, వాళ్ళ టీవీలో కూడా ఆయన బొమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాన్ని అది పార్టీ పత్రిక పార్టీది. కానీ వీళ్ళేమో పసుపు కండవా వేసుకోరు, వేసుకున్నట్టు చూపించరు, నిజమైన జర్నలిజం అని చెప్తారు. పూర్తిగా వన్ సైడెడ్గా రాసుకొస్తారు. క్రిందసారి కుప్పంలో ఇట్లాగ బూత్ క్యాప్చరింగ్లు ఏమైనా జరిగినాయా? ఇట్లాగా ఎవరినైనా కొట్టారా? ఎవరినైనా తన్ని లాక్కున్నారా? ఎవరినైనా చించేశారా? అలా జరుగుంటే ఎన్ని సంవత్సరాలు జరుగుండేది అది డిబేటు. అక్కడ జరిగింది ఏంటి? ఏకగ్రీవాలు జరిగినాయి. తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయకుండా కొన్ని చోట్ల డ్రాప్ అయ్యాడు. పోటీ చేసిన చోట కూడా చక్కగా పోలింగ్ జరిగింది. పోలింగ్లో వైసీపీ గెలిచింది. అక్కడ అందులో కొంతమేర పక్షపాత ధోరణి వహించి ఉండొచ్చు. కానీ అక్కడ ఎన్నికల సంఘం ఎవరున్నారు అప్పుడు? తెలుగుదేశం అనుకూల నాయకుడు ఉన్నాడు, నిమ్మగడ్డ. ప్యూర్లీ ఎన్నికల్ని యాంటీ జగన్తోనే ఉన్నాడు ఆయన. అలా జరిగిన ఎన్నికలప్పుడు కంప్లైంట్ రాగానే యాక్షన్, కంప్లైంట్ రాగానే నోటీస్, కంప్లైంట్ రాగానే